బయట టెంపరేచర్ ఏమో 40 డిగ్రీస్ ఉంది, కొన్ని ఏరియాస్లో 50 డిగ్రీస్ వరకు కూడా రీచ్ అవుతుంది. ఇలాంటి టెంపరేచర్స్లో మన డాగ్స్కి బిగ్గెస్ట్ డేంజర్ ఏంటో తెలుసా? హీట్ స్ట్రోక్. ఇది సింపుల్గా ఇగ్నోర్ చేస్తే లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు. మా డాగ్స్ కూడా ఈ హాట్ క్లైమేట్కి ఎఫెక్ట్ అయ్యాయి, కానీ మేమైతే ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకున్నాం. అవి ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీట్ స్ట్రోక్ సిమ్టమ్స్, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్, హోమ్ కేర్ టిప్స్ గురించి కూడా చెప్తాను. వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి డాగ్ ఓనర్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వెల్కమ్ టు ద తెలుగు కెనైన్ క్లబ్. హీట్ స్ట్రోక్ అంటే బాడీ టెంపరేచర్ ఒక ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్కి ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ నార్మలైజ్ అవ్వకపోవడం అనమాట. ఇలా బాడీ టెంపరేచర్ నార్మల్ అవ్వకపోతే నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఇంకా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. నార్మల్గా డాగ్స్ అయితే మనలాగే స్వెట్టింగ్ చెయ్యవు, కానీ వాటి బాడీని రెగ్యులేట్ చేసుకోవడానికి ప్యాంటింగ్ చేస్తాయి అండ్ స్వెట్ని పాస్ నుంచి రిలీజ్ చేస్తాయి. బట్ ఎక్స్ట్రీమ్ హీట్, వెంటిలేషన్ లేకపోవడం, ఫ్లోరింగ్ కానీ టెర్రస్ కానీ హాట్గా ఉండడం, క్లోజ్డ్ కార్స్లో డాగ్ని ఉంచడం, ఆఫ్టర్నూన్ వాక్స్ కి ఎక్కువగా తీసుకొని వెళ్ళడం, ఇలాంటివి చేస్తే బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవ్వకుండా ఇంక్రీజ్ అయ్యి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని డాగ్స్ కి రిస్క్ అయితే ఇంకా ఎక్కువ ఉంటది. లాంగ్ కోట్ ఉన్న బ్రీడ్స్ ఉంటాయి, ఫ్లాట్ ఫేస్ బ్రీడ్స్ లైక్ షిట్జు. కొన్నిసార్లు పప్పీస్ కి కూడా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవర్ వెయిట్ డాగ్స్ అయినా, సీనియర్ డాగ్స్ అయినా కూడా. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సమ్మర్స్ లో ఎస్పెషల్లీ జర్మన్ షెపర్డ్స్ కి, గోల్డెన్ రిట్రీవర్స్ కి, రాట్ వీలర్స్, ఇలాంటి యాక్టివ్ గా ఉన్న బ్రీడ్స్ కూడా హీట్ స్ట్రోక్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఇలా ఎఫెక్ట్ అయిన డాగ్స్ లో నేను అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ అయితే ఎక్సెసివ్ ప్యాంటింగ్, డ్రూలింగ్, వీక్నెస్, రెడ్ గమ్స్ అండ్ రెస్ట్లెస్నెస్. ఇవన్నీ కొంచెం మైల్డ్ సిమ్టమ్స్. అండ్ కొన్ని డాగ్స్ లో అయితే వామిటింగ్ అవ్వడం, కొలాప్స్ అయిపోవడం, ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాకింగ్ లో డిఫికల్టీ ఉంటది. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా చాలా సివియర్ అండ్ మనం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మీకు ఫస్ట్ ఎయిడ్ గురించి అయితే 4 స్టెప్స్ లో చెప్తాను. స్టెప్ 1, మూవ్ టు ద కూల్డ్ ఏరియా. హౌస్ లో తక్కువ టెంపరేచర్ ఎక్కడైతే ఉందో ఇమీడియట్ గా ఆ ప్లేస్ లోకి తీసుకెళ్ళండి. షేడ్ లో ఆర్ ఏసీ రూమ్ కి తీసుకొని వెళ్ళండి. స్టెప్ 2, వెట్ విత్ కూల్ వాటర్. కోల్డ్ ఐస్ వాటర్ కాదు, నార్మల్ కూల్ వాటర్ తో బాడీని మాత్రమే తడపాలి. హెడ్ ఏరియాని అవాయిడ్ చేయండి. స్టెప్ 3, ఫ్యాన్ ఆర్ ఎయిర్ ఫ్లో. డాగ్ ని ఫ్యాన్ ముందు పెట్టి బాడీ టెంపరేచర్ రెడ్యూస్ చేయాలి. స్టెప్ 4, గివ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఫోర్స్ గా వాటర్ ఫీడ్ చేయకూడదు, స్మాల్ సిప్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డాగ్ అన్కాన్షియస్ గా ఉంటే మౌత్ లో వాటర్ వేయకండి. ఐస్ వాటర్ యూస్ చేయడం, బాడీ మీద ఐస్ అప్లై చేయడం, ఇవన్నీ ఇంకా డేంజర్. సో ఇలాంటివి ఏం చేయకండి. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మేము తీసుకున్న ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ మాత్రమే వాకింగ్ చేయిస్తున్నాం. 24/7 ఫ్రెష్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండోర్స్ లో ఫ్యాన్ ఆన్ చేసి ఉంచడం, మాతో పాటు డాగ్ ని తీసుకెళ్తున్నాం, బట్ కార్ లో అయితే వదలట్లేదు. మీరు ఎర్లీ మార్నింగ్స్ గానీ లేదా లేట్ ఈవినింగ్స్ బాతింగ్ చేయించండి. మధ్యాహ్నం టైంలో మాత్రం లేదా టెంపరేచర్ ఎక్కువ ఉన్న టైంలో మాత్రం అస్సలు బాతింగ్ చేయించకూడదు. లాంగ్ హెయిర్ డాగ్స్ ని మాత్రం కంప్లీట్ గా జీరో ట్రిమ్ చేయకుండా 50% ఆఫ్ హెయిర్ లెంత్ ని మాత్రమే ట్రిమ్ చేసి ఉంచాం. ఫుడ్ లో ప్రాపర్ హైడ్రేషన్ ని మెయింటైన్ చేశాం. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. డాగ్స్ లో సిమ్టమ్స్ చాలా సివియర్ గా ఉంటాయి, లైక్ వామిటింగ్, కొలాప్స్ అయిపోవడం అండ్ కంటిన్యూస్ గా ప్యాంటింగ్ చేస్తూ ఉండడం లేదా ఫిట్స్ రావడం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా వెటర్నరీకి తీసుకొని వెళ్ళండి. ఈ సమ్మర్లో మన డాగ్స్ని సేఫ్గా ప్రొటెక్ట్ చేద్దాం. ఈ వీడియోని మీ పెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. మీ పెట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.